ఈ క్రింది వాటిలో తేనెటీగలు వృక్షజాలంగా పరిగణించబడే మొక్కలను గుర్తించండి అని మనకు గతంలో మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మనకు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అకేషియా అనే తుమ్మ చెట్టుకు సంబంధించి, తర్వాత ఆవాలు, తర్వాత పైనాపిల్కి సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో ఇచ్చిన కాంబినేషన్లో 1, 2, 3, 4కి సంబంధించి ఆ కాంబినేషన్స్ మనకు అడగడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రశ్నకు సరైన సమాధానం మనం 1గా భావించాల్సి ఉంటుంది. ఇదే టాపిక్లో మనకు గతంలో అడిగిన మరొక ప్రశ్న, ఆ ప్రశ్న వైఖరిని తెలుసుకుంటే మళ్ళీ ఎలాంటి ప్రశ్నలు వస్తే తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రశ్న మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ స్క్రీన్ మీద ఉన్న ప్రశ్న కనుక గమనించినట్లయితే, క్రింది జంతువులలో ద్విధావిచ్ఛిది ద్వారా ప్రత్యుత్పత్తి చేసేది ఏ జీవి అని చెప్పి మనకు ప్రశ్న గతంలో అడగడం జరిగింది. దానిలో మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి అమీబా, ఇంకొకటి వానపాము, తర్వాత సీతాకోకచిలుక, కప్ప అని చెప్పి మనకు సిలబస్లో స్పష్టంగా మనకు గతంలో ప్రశ్న స్పష్టంగా అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం మీకు ఆల్రెడీ చదివిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. మొదటి ఆప్షన్ అంటే మీన్స్ అమీబా సరైన సమాధానంగా మనం గుర్తించవచ్చు. తర్వాత ఇదే ఏరియా నుంచి మనకు గతంలో మరొక ప్రశ్న అడిగి ఉన్నారు. ఈ ప్రశ్న ఏంటంటే, సరీసృపాల నుండి పక్షుల పరిణామం చెందిన యుగం ఏంది అని చెప్పి, అంటే ఈ పరిణామ క్రమానికి సంబంధించి ఏ కాలంలో ఏ జంతువులు ఆవిర్భవించాయి అనే అంశం మీద ప్రశ్న అడగడం జరిగింది. దీనిలో భాగంగా మనకు పేలియోజోయిక్ యుగం అని చెప్పి, తర్వాత మేసోజోయిక్ యుగం అని చెప్పి, సీనోజోయిక్ యుగం అని చెప్పి, తర్వాత ప్రీక్రేంబియన్ యుగం అని చెప్పి మనకు గతంలో ప్రశ్న అడగడం జరిగింది. దీనిలో మనకు సరైన సమాధానంగా మనం చూసినట్లయితే మీసోజోయిక్ యుగంగా మనం పరిగణించవచ్చు. తర్వాత ఇదే ఏరియా నుంచి మరొక ప్రశ్న గతంలో అడగడం జరిగింది. ఈ రకమైన వ్యవసాయంలో వ్యవసాయ భూమిని ఆహార పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువులను పెంచడానికి ఉపయోగిస్తారు అని చెప్పి ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఈ ప్రశ్నకు గాను 4 సమాధానాలను మనం పరిశీలించినట్లయితే మిశ్రమ వ్యవసాయం అనే ఒక ఆప్షను, సేంద్రియ వ్యవసాయం అని మరొక ఆప్షను, బహుళ పంటలు అనేటువంటి మరొక ఆప్షను, తర్వాత అంతర పంటలు అనేటువంటి మరొక ఆప్షన్, ఇట్లా 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. దీనిలో సరైన సమాధానం ఏంటంటే మిశ్రమ వ్యవసాయంగా మనం గుర్తించవచ్చు అనమాట.